హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరికొన్ని కిచెన్ టిప్స్ని ఈ వీడియోలో షేర్ చేశాను. ఐ హోప్ మీకు ఈ టిప్స్ అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను. ఫస్ట్ టిప్ వచ్చేసి, పిల్లలు హోంవర్క్ రాసేటప్పుడు పెన్సిల్తో రాస్తూ ఉంటారు కదా. అలా రాసినప్పుడు వాళ్ళు ఒక్కోసారి తప్పు రాస్తూ ఉంటారు. అలా తప్పు రాసినప్పుడు వాళ్ళ దగ్గర ఒక్కోసారి ఎరేజర్ పోగొట్టుకుంటూ ఉంటారు, లేకపోతే ఎరేజర్ ఎక్కడైనా మర్చిపోతూ ఉంటారు. అలా మర్చిపోయినప్పుడు వాళ్ళకి రబ్ చేసుకోవడానికి ఎరేజర్ ఉండదు కదా. అలా ఎరేజర్ లేనప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా పిల్లలకి పెన్సిల్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ని తీసుకొని ఆ పెన్సిల్కి మన ఇంట్లో కొత్తిమీర కానీ పెట్టుకోవడానికి రబ్బర్ బ్యాండ్స్ వస్తూ ఉంటాయి కదా, ఆ రబ్బర్ బ్యాండ్స్ని తీసుకోండి. ఆ రబ్బర్ బ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెన్సిల్ చివర ఈ విధంగా చుట్టండి. ఇలా చుట్టి పెట్టడం వల్ల వాళ్ళకి ఎరేజర్ పోయినప్పుడు ఇది వాళ్ళకి ఎరేజర్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు రబ్ చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనం చాలా ఈజీగా ఎరేజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఎక్కడ పడేస్తారో అన్న ఊరికే ఎన్ని ఎరేజర్లను కొంటాం కూడా కదా, అలాంటప్పుడు పిల్లలు ఊరికే ఎరేజర్ పోగొట్టుకుంటున్నారంటే ఈ విధంగా చేసి చూడండి. వీళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూసినా కదా, ఈ విధంగా ఎరేజర్ పెట్టి మనము పిల్లలకి ఎరేజర్ లాగా యూజ్ చేయొచ్చు. మీకు ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనం బయటికి వెళ్ళినప్పుడు ఇలా సింగిల్ కీస్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా పర్సులో వేసుకొని వెళ్తూ ఉంటాం కదా బయటికి. అలా పర్సులో వేసినప్పుడు ఒక్కోసారి పర్సుకి ఇలా చిప్ కాకుండా ఏదైనా క్లిప్ లాగా ఉంటుంది. అలాంటప్పుడు ఆ సందులోంచి జారి పడిపోతుంది. చూస్తున్నారు కదా, నాకైతే చిప్ ఉంది, కానీ మామూలుగా వేరే పర్సులకి అలా అటాచ్ చేసుకోవడానికి పిన్ లాగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలా పర్సులోంచి జారి పడిపోతుంది కీ. అలా పడిపోయినప్పుడు మనం కీ ఇక్కడ ఒక చోట పోగొట్టేసేసుకుంటూ ఉంటాము. ఇలా సింగిల్ కీ ఉన్నప్పుడు దీన్ని జాగ్రత్తగా ఎలా పెట్టుకోవాలి అంటే, ఒక సేఫ్టీ పిన్ని తీసుకొని దీంట్లోకి పెట్టేసి ఈ విధంగా పర్స్కి ఎక్కడైనా ఈ విధంగా పిన్ చేసి పెట్టుకోండి. ఇలా పిన్ చేసి పెట్టుకుంటే కీ ఎక్కడ పోకుండా కూడా ఉంటుంది, సేఫ్గా కూడా ఉంటుంది. ఎక్కడైనా పోతుందా అన్న భయం కూడా ఉండదు. మనం ఓపెన్ చేయగానే మనకి కనిపిస్తుంది డైరెక్ట్గా, మొత్తం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా మనం కీని జాగ్రత్త చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. తర్వాత టిప్ వచ్చేసి, మనం ఆయిల్ని ఇలా క్యాన్స్ని ఇలా డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటే అక్కడ ఆయిల్ మరకలు పడిపోతూ ఉంటాయి. మళ్ళీ మనం అదంతా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా మన ఇంట్లో ఏదైనా టిఫిన్ ప్లేట్స్ ఉంటాయి కదండి, అలాంటి ప్లేట్స్ ఉన్నప్పుడు ఎంటీగా ఒక్కోసారి వాటికి బాక్స్ విరిగిపోయి ప్లేట్స్ మాత్రమే ఉంటాయి. ఆ ప్లేట్స్ని ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు పడేయకుండా. ఈ విధంగా ఆయిల్ క్యాన్ కింద పెట్టుకుంటే ఆయిల్ క్యాన్ పెట్టినప్పుడు మరక దాని మీద పడుతుంది. దాన్ని ఈజీగా వాష్ చేసుకోవచ్చు, కింద ఫ్లోర్ మీద పడకుండా ఉంటుంది. మనం కారాలు మసాలాలు ఇలా నింపుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాగే పెట్టేసుకుంటూ ఉంటాం. అలా పెట్టుకుంటే పురుగులు లోపల వరకు వెళ్ళి కారం అంతా పాడవుతుంది, ఈ మసాలాలన్నీ పాడవుతాయి. అలా కాకుండా ఏదైనా నింపిన తర్వాత ఈ విధంగా ప్రెస్ చేయండి. దీని లోపల చాలా ఎయిర్ క్యాప్స్ ఉంటాయి. ఇలా ప్రెస్ చేసి పెట్టుకుంటే పురుగులు లోపల వెళ్ళడానికి వీలుండదన్నమాట. చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్ళవు. చూస్తున్నారు కదా, మొత్తం అంతా పాడవదు. ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేసేసుకొని ఎయిర్ క్యాప్స్ అంతా తీసేసుకోవాలి. ఇలా చేస్తే ఎలాంటి పురుగు పట్టకుండా లోపలికి వెళ్ళకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా గట్టిగా నొక్కుకొని పెట్టుకోవాలి. ఇలా స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు పాడవకుండా మసాలాలు కారాలు స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మనం వర్షాకాలంలో చలికాలంలో మామూలుగా షుగరు ఉప్పు గడ్డ కడుతూ ఉంటాయి కదండి, అలా గడ్డ కట్టకుండా ఉండాలి అంటే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఏదైనా టిష్యూ పేపర్ని కానీ న్యూస్ పేపర్ని కానీ తీసుకొని ఈ విధంగా కొద్దిగా బియ్యపు గింజలు వేసుకొని అది మూటలాగా కట్టండి. అలా మూటలాగా కట్టిన తర్వాత దాన్ని ఈ విధంగా సీసా లోపల పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే బియ్యపు తడి ఏమైనా ఉంటే అది పీల్చేసుకుంటుంది. ఈ విధంగా స్టోర్ చేసుకుంటే ఏదైనా ఇలాంటి ఉప్పులు పంచదార చాలా గడ్డలు కట్టకుండా ఉంటుంది. ఈ టిప్ మీకు చాలా బాగా యూస్ అవుతుంది. ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా పొడిగా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. ఏదైనా తేమ ఉంటే బియ్యం పీల్చేసేసుకుంటుంది. నెక్స్ట్ తర్వాత టిప్ వచ్చేసి, మనము కిస్మిస్లు ఎక్కువ మోతాదులో తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి. అవి మనం ఏదో ఒక స్వీట్కి మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము, మామూలుగా రెగ్యులర్గా యూజ్ చేయం కదా. అలాగే పెట్టేస్తే ఒకదానికొకటి అతుక్కుపోతూ ఉంటాయి, అది తొందరగా పాడైపోతూ ఉంటాయి. కిస్మిస్లు చాలా రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలి అంటే
ఈ విధంగా ఏదైనా బియ్యం పిండిని కొద్దిగా తీసుకొని దాంట్లో కలుపుకొని ఈ విధంగా మొత్తం అంతా పట్టించండి. ఇలా పట్టించుకుంటే ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి, చాలా విడివిడిగా ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్టోర్ చేసుకోండి. కిస్మిస్లు చాలా రోజుల వరకు పాడవకుండా కూడా ఉంటాయి. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కూడా చేయండి. మన ఇంట్లో ఇలాంటి ప్రమిదలు ఉంటాయి కదండి, వీటిని వేస్ట్ అని పడేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. మన ఇంట్లో వ్యాక్స్ కానీ ఈ విధంగా విరిగిపోయిన క్యాండిల్స్ కానీ ఉంటాయి కదా, ఆ క్యాండిల్స్ని మెల్ట్ చేసి ఆ వ్యాక్స్ని ఈ విధంగా ప్రమిదల లోపల పోసుకోండి. నూనెకి బదులు ఈ వ్యాక్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఈ విధంగా పోసిన తర్వాత ఇందులో మనం కరిగించిన క్యాండిల్స్లో దారం ఉంటుంది కదా, ఆ దారాన్ని ఈ విధంగా ప్రమిద లోపల పెట్టండి. తర్వాత దీన్ని మనము కరెంట్ లేనప్పుడు కానీ లేకపోతే దేవుడి గుళ్ళో కానీ వెలిగించుకోవచ్చు. చాలా బాగా వెలుగుతుంది. ఈ విధంగా వేస్ట్ అని దేన్ని పడేయకుండా రీయూజ్ చేసుకోవచ్చు. తర్వాత వెలిగించి చూపిస్తాను చూడండి, చాలా బాగా వెలుగుతుంది. వ్యాక్స్ కరిగి అందులోనే ఉంటుంది కానీ కింద పడదు. మీకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మామూలుగా మనం చీర కట్టుకునేటప్పుడు కుచ్చులు కానీ ప్లీట్స్ కానీ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి ఇలా చిన్న చేతులు ఉన్న వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు కదా, చేతులు నొప్పడుతూ ఉంటాయి. అలా మన పని ఈజీగా అవ్వాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. మనం చేతితో ప్లీట్స్ పెడితే ఒక్కోసారి ఒకటి జారిపోతుంది, ఒకటి ఎగుడు దిగుడు వస్తుంది. అన్ని ప్లీట్స్ అన్ని ఈక్వల్గా రావాలి అంటే ఇలా నేను చూపించిన విధంగా చేయండి. మీకు చాలా బాగా ప్లీట్స్ వస్తాయి. శారీ కూడా చాలా నీట్గా కట్టుకోవచ్చు. మామూలుగా అందరింట్లో కోమ్స్ ఉంటాయి కదంటే, ఇలాంటి పెద్ద కోమ్స్ ఉంటే ఇంకా చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ విధంగా దువ్వెన లోపల పెట్టి ఈ విధంగా ప్లేట్ తీసి మళ్ళీ అదే పళ్ళ దగ్గర ఈ విధంగా పెట్టి మళ్ళీ తీసేసి అలా తీస్తూ ఈ విధంగా మనం అన్నీ ఈక్వల్గా ప్లీట్స్ పెట్టుకోవచ్చు. చూస్తున్నాం కదా, ఈ విధంగా పెట్టుకుంటే మనకి ప్లీట్స్ అన్నీ చాలా ఈక్వల్గా వస్తాయి. ఈ విధంగా మనము ప్లీట్స్ని ఈ దువ్వెనతో చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ నచ్చాయని అనుకుంటున్నాను. మీకు టిప్స్ అన్నీ నచ్చితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.